మా సాక్ష్యం ఏంటంటే మాకు ముగ్గురు కుమార్తెలు. అయితే బాబు కోసం ఎదురు చూస్తుండగా మా అక్క వాళ్ళు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి రావడంతో మేము కూడా వాళ్ళంట వచ్చాం. అయితే మేము విజయవాడ ఫస్ట్ తైలాభిషేకానికి వచ్చాము. ఆ నెలలోనే కన్సీవ్ అయిపోయాను నేను. ఫస్ట్ నెల వచ్చాము, ఆ నెలలోనే కన్సీవ్ అయిపోయాము. అయిన తర్వాత మళ్ళీ అట్లా వస్తూ ఉండగా బాబుకి 6వ నెల వచ్చింది. 6వ నెల వచ్చినప్పుడు స్కానింగ్ తీయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాము మేము. వెళితే వాళ్ళు బేబీ బ్రెయిన్లో నీటి పొడుగులు ఉన్నాయి, కిడ్నీ వాపు ఉంది, చెప్పలేము ఈ బేబీ మంచిగా ఉంటుందో ఉండదో చెప్పలేమని చెప్పారు. అయితే అలా విజయవాడ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడలో అయ్యగారు తైలాభిషేకం పెట్టినప్పుడు మేము వెళ్ళి ఈ రిపోర్ట్స్ బాబు బ్రెయిన్లో నార్మల్ లేదని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అయ్యగారు ప్రార్థనకు వచ్చి తైలాభిషేకం చేయించుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. బేబీ లోపలంతా బాగున్నాడమ్మా, ఇది ప్రాబ్లం ఉందని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇదేమో బాబు మా లోపల బేబీ అంతా మంచిగుందని చెప్పి నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. అయ్యగారి దగ్గరకు వచ్చి తైలాభిషేకం చేయించుకొని వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము మేము. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి లోపల బేబీ అంతా బాగుందమ్మా, ఏమీ లేదు, మంచిగా ఉంటుంది బేబీ అని చెప్పారు. తర్వాత దేవుడి దయ వల్ల మాకు నార్మల్ డెలివరీ అయింది, బాబు మంచిగా పుట్టాడు. మొత్తం ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యగారు ప్రార్థనకు వచ్చిన తర్వాత బాబు పుట్టాడు. ఇదే మా చిన్న సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.